Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మహిళలకు తమిళనాడు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కలైండర్ మహిళా హక్కుల గుర్తింపు పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. అర్హులైన మహిళలకు ప్రతి నెల 1000 రూపాయల ఆర్థిక సహాయం త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లో క్రెడిట్ చేయనుంది ప్రభుత్వం. ఇక తమిళనాడులో లబ్ధి పొందనున్నారు ఈ పథకంలో 1 కోటికి పైగా మహిళలు. ఈ పథకం వర్తించాలంటే కొన్ని అర్హతలు పెట్టారు విజయ్. ఒక కుటుంబానికి ఒక మహిళ మాత్రమే అర్హురాలంటూ, ఇక కుటుంబానికి 2.5 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉండాలి, 21 ఏళ్లు పైబడినటువంటి మహిళలు దరఖాస్తుకు అర్హులు అంటూ చెప్పారు. ఇక నెలవారీ సాయం సక్రమంగా అందేలా సీఎం విజయ్ చర్యలు చేపడుతున్నారు. మే నెలకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలంటూ సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈ రకంగా మనం చూసుకుంటే అంటే కేవలం వచ్చినటువంటి రోజుల వ్యవధిలోనే తను ఏదైతే పథకాలను ప్రారంభించాడో ఆ పథకాలను అమలు చేయటం, అందులో మహిళలకు కేటాయించినటువంటి పథకాలకు పెద్దపీట వేశారు, పేదలకు మహిళలకు పెద్దపీట వేశారు విజయ్ తన సర్కార్లో. ఇక మొదటి తన డెసిషన్స్ తను ఏదైతే 3 సంతకాలు పెట్టారో ఈ 3 సంతకాల్లోనే మనకు అర్థమైపోయింది. పేదలకు మొదటి పీట, మహిళలకు 2వ పీట, అంటే పెద్ద పీటలు వీళ్ళకి వేయటం. ఇక ఇప్పుడు మహిళల కోసం కేటాయించినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు వర్తించేలాగా అప్పుడే కేవలం ఒక నెల కూడా కాకుండా రోజుల వ్యవధిలోనే విజయ్ పరిపాలన ఎంత వేగవంతంగా ఉంది, ఆలోచన నిర్ణయాలు ఎంత వేగవంతంగా ఉన్నాయనేది ఈ నిర్ణయాలతో అర్థమైపోతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, విజయ్ అంటే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే తాను ఏదైతే మేనిఫెస్టోలో పథకాలు ఇచ్చారో ఆ పథకాల అమలుకు పూనుకుంటున్నారు. ఏదైతే తమిళనాడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే టీవీకి ఆవిర్భవించడం, దాంతో పాటుగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొన్ని రోజులు గడవక ముందే మహిళలకు సంబంధించినంత వరకు కూడా నూతన సర్కారు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. మరీ ముఖ్యంగా కలైంగర్ పథకం ద్వారా మహిళలకు సంబంధించినంత వరకు కూడా ప్రతి నెల 1000 రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు తమిళనాడు సర్కారు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించినంత వరకు కూడా మే నెలకు సంబంధించిన నిధులను విడుదల చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్. త్వరలోనే లబ్ధిదారులకు సంబంధించినంత వరకు తమ ఖాతాల్లో క్రెడిట్ అవుతాయంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు తమిళనాడుకు సంబంధించినంత వరకు కూడా ఈ పథకం కింద 1 కోటి మందికి పైగా మహిళలు ఈ పథకం కిందకి వర్తించేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరొకవైపు ఈ పథకం వర్తించాలి అనుకుంటే కొన్ని అర్హతలను ముఖ్యమంత్రి విజయ్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కుటుంబానికి సంబంధించినంత వరకు ఒక మహిళే అర్హురాలు, అదేవిధంగా 2,50,000 కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించినంత వరకు కానీ, అదేవిధంగా 21 ఏళ్లు పైబడినటువంటి మహిళలకి ఈ పథకం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులంతా కూడాను ముఖ్యమంత్రి దశాదశ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. నెలవారీగా సక్రమంగా అందే విధంగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టీమును కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి దీని మీద ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అక్కడ ఉండేటటువంటి మహిళలకి సంబంధించినంత వరకు కూడా టీవీకి సంబంధించి అధినేత, అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి అనతి కాలంలోనే మహిళలకు సంబంధించినంత వరకు కూడా ఇటువంటి పథకాలు అమలు చేయడంతో ఒకసారిగా గత ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం కూడా మహిళలకు ఇదే పథకాన్ని అమలు చేసింది. ఇక తాను ఏదైతే కొంత నిధులు పెంచి మహిళలకు ఇస్తా అన్నారు, ఈ అంశంలో మాత్రం కనీసం ముందులున్నటువంటి నిధులైనా కానీ కంటిన్యూ చేయాలంటూ స్టాలిన్ మాట్లాడారు. ఇక మనం జనరల్ గా చూసుకుంటే ప్రభుత్వాల అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు ఏవైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలకు పేర్లు మార్చటము, ఈ రకంగా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఆ పథకాలు అమలు చేస్తారు. కానీ ఇక్కడ విజయ్ చూస్తే గనక అంటే అదే పథకాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంటే పథకాలకు సంబంధించినంత వరకు కూడాను లబ్ధిదారులే, అంటే ప్రత్యక్షంగా చెప్పాల్సినటువంటి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళే లక్ష్యంగా చేసుకుంటూ కూడాను విజయ్ ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇదైతే పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడాను నేను మీ మనిషిని, పార్టీకి సంబంధించినంత వరకు పార్టీ దశాదిశ చేయడంలో కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజు కూడా విజయ్ అనేవాడు మీ ఇంట్లో ఒక మనిషిలా చూడండి, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినంత వరకు కూడా ఎప్పుడూ అండగా ఉంటాం, ఇది ప్రజల ప్రభుత్వం అంటూ కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యంలోనే పథకాలకు సంబంధించినంత వరకు కూడా అమలు విషయంలో గత ప్రభుత్వంలో కానీ ఆ ముందు ఉండేటువంటి జయలలిత ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఉండేటటువంటి పథకాలను గతంలో ఉండేటటువంటి స్టాలిన్ కి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు ప్రభుత్వం డిఎంకేకి సంబంధించిన వాళ్ళు కూడా కంటిన్యూ చేసినటువంటి సిచ్యువేషన్. అయితే
పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినంత వరకు కూడా పథకాల పేర్లు మార్పు చేసినప్పటికీ కూడా ఆ పథకాలు కంటిన్యూ అయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఈ పథకాలకు సంబంధించినంత వరకు కూడా కంటిన్యూ చేసేటటువంటి ప్రక్రియ అంటే పేద బడుగు బలహీన వర్గాలే లక్ష్యంగా వాళ్ళని బలోపేతం చేసేందుకు అప్పటి ప్రభుత్వాలు ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం కూడా కృషి చేయడంతో కొంత హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ విజయ్కి సంబంధించినంత వరకు కూడాను ముందుగా ఏదైతే టీవీకే పార్టీకి స్థాపించక ముందు సినిమా యాక్టర్ గా ఉన్నటువంటి పరిస్థితి టీవీకే పార్టీ స్థాపించి అనతి కాలంలోనే తమిళనాడులో అత్యంత లార్జెస్ట్ పార్టీగా ఏర్పడడం, దాంతో పాటుగా ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పథకాల అమలు విషయంలో కాస్త వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా తమిళ ప్రజలు ఆలోచించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన కేవలం కొన్ని రోజుల్లోనే పథకాల అమలులో దృష్టి సారించడంతో తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించినంత వరకు కూడా పెద్దపేట వేసినటువంటి పరిస్థితి. ఏదైతే ముఖ్యమంత్రి కింద ప్రమాణం స్వీకారం చేసిన రోజే మహిళలకు సంబంధించినంత వరకు ఫ్రీ బస్ గానీ, మహిళా భద్రత గానీ, అదేవిధంగా డ్రగ్స్ కి సంబంధించినంత వరకు అంశాలు గానీ, దాంతో పాటుగా 200 యూనిట్లకు సంబంధించినంత వరకు కూడాను ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇది తీసుకోగానే మహిళలకు సంబంధించినంత వరకు కూడా 1000 రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేయడంతో తమిళనాడు ప్రజలకు సంబంధించి మహిళలతో కొంత ఏదైతే మహిళలకు సంబంధించి ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పథకాల అమలుకు సంబంధించినంత వరకు కొంత నామినీలకు సంబంధించినంత వరకు ఏదైతే ఏజ్ ఫ్యాక్టర్ గానీ, కుటుంబానికి సంబంధించి ఒక వ్యక్తికి గానీ 2,50,000 వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉండే వాళ్ళకి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఈ పథకం కింద 1 కోటి మంది మహిళలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇక విజయ్ తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే గత ప్రభుత్వం ఏదైతే పథకం అమలు చేసిందో ఆ పథకానికి బ్రేక్ రాకుండా మహిళలకు 1000 రూపాయలు అందే విధంగా ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఇది స్టాలిన్ కూడా ఈ పథకంలో అంటే గత ప్రభుత్వం ఏదైతే పథకం ఇచ్చిందో ఆ పథకం ఆగకుండా చూడాలంటూ కూడా స్టాలిన్ కూడా వ్యాఖ్యానించారు. ఇక ఆ తర్వాత మనం జనరల్ గా కూడా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు మారటం కానీ లేకపోతే కొన్ని రోజులు ఆ పథకం అమలు చేయడానికి బ్రేక్ వస్తుంది. కానీ అలా లేకుండా ఒక చిత్తశుద్ధితో విజయ్ అనేది ఆ పథకం అమలయ్యే విధంగా మహిళలకు ఆ నెలవారీ సాయం అందటంలో బ్రేక్ పడకుండా ఉండే విధంగా మాత్రం తన సైడ్ నుంచి ఒక స్టెప్ తీసుకొని విజయ్ అయితే ఒక త్వరితగతిన పాలన అందిస్తున్నటువంటి పరిణామాల్ని మనం తమిళనాడు రాజకీయాల్లో చూస్తున్న ప్రజలు ఏదైతే నమ్మకాన్ని తన మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా విజయ్ ప్రయత్నిస్తున్నారు.